అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్ని దేశాల మీద పన్నుల టారిఫ్స్ ని పెంచేశారు. ఈ టారిఫ్స్ పెరుగుదల ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంది. మన ఇండియాకైతే 26% పెంచారు. దీంట్లో ఫార్మా రంగానికి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే మెడిసిన్స్ అన్నిటికీ ఈ టారిఫ్స్ వర్తించవు, కానీ ఫ్యూచర్ లో చెప్పలేం. ఈ టారిఫ్స్ పెరుగుదల భారత జీడీపీ పైన కూడా ప్రభావం చూపనుంది. ఎందుకంటే భారత్ లో తయారయ్యే వస్తువులకి అమెరికాలో ట్యాక్స్ పెరగడం వల్ల వాటి ధరలు భారీగా పెరుగుతాయి. ఆ ఇంపాక్ట్ అమెరికన్ కన్జ్యూమర్స్ మీద పడనుంది. ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గిపోతే దాని ప్రభావం ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద పడుతుంది. అప్పుడు మన దేశంలోని కంపెనీలు షట్ డౌన్ అయ్యే పరిస్థితికి రావచ్చు. దానివల్ల చాలా మందికి జాబ్స్ పోతాయి. అది ఇండియన్ ఎకానమీ మీద ప్రభావం చూపిస్తుంది. అమెరికా పెంచిన ఈ టారిఫ్స్ కి బదులుగా వేరే దేశాలు అన్ని కూడా వాళ్ళు దిగుమతి చేసుకునే అమెరికా ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ ని పెంచేశాయి. కానీ మన ఇండియా మాత్రం అలా చేయలేదు. అమెరికాతోని చర్చలు జరుపుతుంది. ఒకవేళ ఈ చర్చలు గనక సక్సెస్ అయ్యి ఈ పెంచిన టారిఫ్స్ లో కొంచెం తగ్గించినా ఇండియాకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే చైనా, వియత్నాం, తైవాన్ దేశాలపైన అమెరికా పెంచిన టారిఫ్స్ చాలా ఎక్కువ. అప్పుడు అమెరికాలో చైనా ప్రొడక్ట్స్ డిమాండ్ తగ్గి ఇండియా ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ ప్రొడక్ట్స్ తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి. దానివల్ల చైనా, వియత్నాం దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు అన్ని కూడా ఇండియాకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా పెంచిన ఈ టారిఫ్స్ ఇండియా మీద ప్రభావం చూపించినా దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే అది ఇండియాకి అడ్వాంటేజే అవుతుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు.